హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దామండి. పర్ఫెక్ట్గా క్లియర్గా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ఫోల్డింగ్ అటువైపు వేసుకుని ఓపెన్స్ మన వైపు ఇలా ఈ విధంగా వేసుకోవాలండి. మనం ఇదే పీస్లో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ మిగిలిన పీస్ని ఈ విధంగా ఇలా క్రాస్ ఈ విధంగా వచ్చేలా చూసుకోవాలండి. ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా ఈ విధంగా చూసుకుని మనకి క్లాత్ అనేది సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎక్కడైనా జాయింట్ పడుతుందా లేదా సరిపోతుందా, ఎక్కడైనా జాయింట్ వేయాలంటే చూసుకుని తక్కువైతే ముక్క అతుకు వేసుకుని జాయింట్ వేసుకుని కుట్టుకోవాలండి. అంతేగాని క్రాస్ కటింగ్ మాత్రం మార్చొద్దండి. ఇటు అటు అలా ఈ విధంగా నేను ఎలా అయితే చూపించానో అదే విధంగా ఇలా క్రాస్ కటింగ్ అనేది చేసుకుని బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఆధారంగా ఇలా మార్క్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర, నెక్ వచ్చి చిన్నగా వస్తుందండి ఫ్రంట్ నెక్, అందుకని సగం వరకే మార్క్ చేశానండి. ఇప్పుడు ఉక్సులు పట్టి సైడ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఎంత అయితే ఉందో అంతా మార్క్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఇక్కడ పెద్దది వేస్తాం కదండి, అందుకని 1.5 ఇంచుల వరకు కూడా మనం ఇలా క్లాత్ని ఎక్స్ట్రా ఈ విధంగా స్కేల్ క్రాస్గా పెట్టి ఈ విధంగా స్ట్రైట్గా ఇలా లైన్ వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం మనం మార్క్ అంతా చేసాం కదండి, లూజు చంక రౌండ్ నెక్ కూడా. ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్రంట్ పార్ట్ పొడవండి. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు ఆది బ్లౌజ్లోంచి ఈ విధంగా చూసుకుంటున్నానండి. మీకు కస్టమర్ దగ్గరగా ఉంటే కస్టమర్ దగ్గర చూసుకోవచ్చు, లేదంటే ఆది బ్లౌజు కరెక్ట్గా ఉందంటే దాన్ని బట్టి ఇలా మార్క్ చేసుకోవచ్చు. పాయింట్ అండి, చెస్ట్ పాయింట్ ఇది. అలాగే డాట్ పొడవు, ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా ఇక్కడికే వస్తుందండి ఈ విధంగా. ఇప్పుడు మనం చేసుకున్న మార్క్కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందామండి. ఇలా ఇది పాయింట్ దగ్గర మార్కు, ఇది ఫ్రంట్ పార్ట్ పొడవండి. నేను ఖర్చుతో సహా మార్క్ చేశానండి ఇక్కడ, అందుకని మనం మళ్ళీ ఖర్చుకి మార్క్ చేయవలసిన అవసరం లేదు. ఇలా ఈ విధంగా మనకి ఇలా ఒక లైన్ మార్కింగ్ స్ట్రైట్గా వేసుకోవాలండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అయితే మార్క్ చేసుకోండి. మనకు బ్యాక్ పార్ట్ పొడవుతో పని లేదండి, ఫ్రంట్ పార్ట్ పొడవు మనం కరెక్ట్గా మెజర్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ క్రాస్ బెల్ట్కి ఎప్పుడు కూడా కింద నుంచి చూసుకోవాలండి. ఇక్కడి నుంచి మనకు నడుము పొడవు ఎంతవరకు అయితే పెట్టామో అక్కడి నుంచి క్రాస్ బెల్ట్ సైజు ఆది బ్లౌజ్కి ఎంత ఉంది అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలండి. చూడండి, సైడ్ జాయింట్ వైపు చెక్ చేస్తున్నానండి నేను, ఉక్సులు పట్టి వైపు కాదు. ఇక్కడ మనకి 2.5 ఇంచులు వచ్చింది, కానీ మనం 2 ఇంచులు పెట్టుకోవాలండి మార్కింగ్. ఒక 1/4 ఇంచు ఖర్చు కదండి, ఆ 1/4 ఇంచు తీసేసి ఇక్కడ 2.5కి ఇలా మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ వరకు మనకి క్రాస్ బెల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు నెక్ కరెక్ట్గా రావాలండి మనకి, పర్ఫెక్ట్గా నెక్ అయితే మనం మార్క్ చేయలేదు. ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఉక్సులు పట్టి వైపు మాత్రమే చూసుకోవాలండి. ఇలా కాజాల వైపు చూసుకోకూడదండి, కాజాల వైపు కొంచెం పెద్దగా ఉంటుంది నెక్. మనకు కరెక్ట్ మెజర్మెంట్ కావాలంటే ఖర్చుకి ఈ విధంగా వదిలిపెట్టి ఇలా ఉక్సులు సైడ్ మాత్రమే ఈ విధంగా ఫ్రంట్ నెక్ మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలండి. ఇలా చూడండి, నేను ఖర్చుకి పైన కొంచెం పైకి డ్రా చేస్తున్నానండి, ఒక 1/4 ఇంచు పైకి. ఇలా స్టిచ్చింగ్ కోసం కావాలి కదండి, అందుకని. అదేవిధంగా ఈ క్లాత్ ఇలా ఈ బ్లౌజ్ ఇలాగే ఉంచి ఇక్కడికైతే మనకు మార్కింగ్ వచ్చింది. ఇది స్టిచ్చింగ్ వేసుకుంటాం కదండి, ఒక 1/4 ఇంచు, ఇది 1/2 ఇంచు డాట్ కోసం. ఇలా చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 4 ఉక్స్ వరకు వచ్చిందండి మనకి మార్కింగు, బ్లౌజ్ 4 ఉక్స్ వరకు. ఇప్పుడు నెక్ వెడల్పు మనం 2.5 ఇంచులు పెట్టుకున్నాం కదండి, డీప్ దగ్గర మనం 2.5 ఇంచులు పెట్టుకున్నాం. అదే 2.5 ఇంచులు ఇక్కడ వచ్చేలాగా ఈ విధంగా చూసుకుని చూడండి ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలండి. ఇక్కడ కూడా ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనకి చెస్ట్ దగ్గర పెద్ద డాట్ ఎక్కడ ఎంత వేయాలి, ఎఫెక్స్ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి అని ఒక డౌట్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఆ డౌట్ నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఈ ఫార్ములాతో మీరు కట్ చేసుకోవచ్చు. ఇది 41 సైజ్ బ్లౌజ్ అండి. 41 / 10 అంటే
41 డివైడెడ్ బై 10 అంటే అందులో మనకి 1వ భాగం 4.1 వస్తుందండి. చూసారు కదా, 41 డివైడెడ్ బై 10 అంటే 4.1. ఇలా ఈ విధంగా మనం ఈ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. డాట్ పాయింట్ అండి, ఇది మెయిన్ డాట్ పాయింట్. ఇలా మనం కరెక్ట్గా ఇక్కడ ఎంత అయితే చూసుకున్నామో అది కూడా అదే కొలత 4.1 ఇక్కడ కరెక్ట్గా ఒక పాయింట్తో సహా మనం ఇక్కడ మెజర్ చేసుకుని ఈ విధంగా డాట్ పొడవు అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, పావు తక్కువ 2 ఇంచులు వచ్చింది మనకి. అదే పావు తక్కువ 2 ఇంచులు ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పెద్ద డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం డాటు వెడల్పు వచ్చి మనకి 3.5 ఇంచులు వచ్చింది. చూసారు కదా, సరిపోయింది కదండి. 3.5 ఇంచులు వచ్చినట్టు మనకి పెద్ద డాటు. ఈ విధంగా డాట్ వస్తుంది. నేను మార్క్ చేస్తున్నాను కదండి, ఇలా ఈ విధంగా మెయిన్ డాట్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ డాట్ దగ్గర నుంచి మనం క్రాస్ బెల్ట్ దగ్గర 2 ఇంచులు పైకి వేసుకున్నాం కదా, ఇలా ఈ మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ క్రాస్ని 4 ఒక్స్ దగ్గర చేసిన మార్క్కి ఇలా కలుపుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి చెస్ట్ పార్ట్ అనేది కరెక్ట్గా కొలతతో సహా మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు, కప్ సైజు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం లోతు తీసుకోవాలి. అది చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ సేమ్ మనం ఎలా అయితే బ్యాక్ పార్ట్లో ఎల్ షేప్ చేసామో అదేవిధంగా ఇక్కడ కూడా ఎల్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా లోతు తీసుకోవాలి. ముడత రాకుండా కరెక్ట్గా ఉంటుంది కప్ షేపు. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు ఈ చంక దగ్గర మార్కింగు కలిసేలా ఇలా ఈ చంక దగ్గర డాట్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా ఇది కూడా 1/2 ఇంచు వరకు వస్తుందండి. డాట్ వెడల్పు వచ్చి 1/2 ఇంచు. ఇలా పొడవు అనేది 2 ఇంచుల గ్యాప్లో వేసుకోవాలి. ఇలా ఇటు 2 ఇంచులు అటు కూడా 2 ఇంచులు సేమ్. ఇలా ఈ చిన్న డాట్ కూడా మనకి 2 ఇంచుల గ్యాప్లోనే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా పట్టుకుని ఇలా చూసుకుంటే మనకి ఇలా రావాలి ఈ డాట్ అనేది. ఇలా ఈ విధంగా వస్తుంది. ఒక పాయింట్ అటు కుట్టేటప్పుడు ఒక పాయింట్ అటు ఇటు అయినా పర్వాలేదండి. ఇలాగే మనం మార్క్ చేసుకోవాలి. ఈ రెండిట్ల మధ్యలో ఈ డాట్ వస్తుంది. ఈ డాట్ కూడా మధ్యలో వస్తుందండి. ఉక్సులు పట్టి సైడు ఈ 2 డాట్లకి కూడా ఇలా మధ్యలో వస్తుంది. ఇది కూడా అంతే, ఒక 1/2 ఇంచ్ సైజులో డాట్ వేసుకుంటాం. ఇలా ఈ విధంగా డాట్స్ మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి క్లియర్గా. మీరు ఇలాగే గనక చేసుకుంటే ఒక్క బ్లౌజ్ కూడా పాడవదండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు ఒక్క 1/4 ఇంచు స్టిచ్చింగ్ కోసం నెక్ వైపు వద్దండి, కింద వైపు నుంచి క్రాస్గా ఇలా ఈ విధంగా ఒక 1/4 ఇంచు వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. సేమ్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, వేస్ట్ లూజు నాకైతే కన్ఫామ్గా సరిపోతుందండి. మీకు తెలియడం కోసం ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ 3.25 ఇంచులు మనకి వెడల్పు ఇక్కడ ఉంది. ఈ 3.25 ఇంచులు డాట్ వేసేస్తాం కదండి. ఇది ఇక్కడ దాకా ఈ ఎండింగ్ దగ్గర ఇక్కడ నుంచి ఇలా మనం కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటే మనకి 8.75 అంటే పావు తక్కువ 9 ఇంచులు వచ్చింది కదండి మనకి వేస్ట్ లూజు. అక్కడికి ఇలా మార్క్ చేసేసాను. ఈ మిగతా 2 ఇంచులు కూడా మనకి ఖర్చుకి. ఓకేనా అండి, అర్థమైందా? చూడండి, ఇక్కడ లైన్ డ్రా చేసి చూపిస్తాను. ఇది స్టిచ్చింగ్, ఇది కటింగ్. ఈ 2 ఇంచులు అర్థమైంది కదండి. ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా కనుక మీరు ఇలాగే మార్క్ చేసుకుని ఇలాగే కట్ చేసుకుంటే ఎటువంటి కంప్లైంట్ లేకుండా పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది వస్తుంది. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో మీకు ఈ వీడియో. ఇలా కరెక్ట్గా మనం ఎలా అయితే మార్క్ చేసామో అదేవిధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు
మనం టక్స్ తీసుకోవాలండి. ఎక్కడైతే డాట్ మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ చిన్న చిన్న టక్స్ తీసుకోవాలి. అర్థమైంది కదండి? ఇలా ఈ విధంగా. ఓకేనండి. నా వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.